హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చూస్తే మా అమ్మాయికి ఒక బ్రాస్లెట్ తీసుకున్నానని చెప్పాను కదండి, వాచ్ది. అది సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పన్నాను కదా. సో సర్ప్రైజ్ ప్యాకింగ్ కోసం ఇట్లా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. బర్గర్ బాక్స్ ఒకటి ఉంటే ఉంచాను ప్యాకింగ్ కానీ. సో ఇలాగా ఒక బాక్స్కి న్యూస్ పేపర్తో ప్యాక్ చేసేసానండి. ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది ఒక 2 లేయర్స్ అనేది ఇట్లా నార్మల్ పేపర్తో వేసేసానండి. చూసారు కదా, ఇలా ప్యాక్ చేసేసాను. తర్వాత మళ్ళీ ఇంకొక 2 లేయర్స్ వేస్తున్నానండి. ఎందుకంటే సర్ప్రైజ్ అన్నాను కదా, తను ఓపెన్ చేసేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ బాగుంటుంది. నాకు ఇష్టం ఇట్లాగా చేయడం. సో అందుకని ఇట్లా మళ్ళీ ఇంకొక 2 పేపర్స్ అట్లా వేసానండి. ఇలా ప్యాక్ చేసేసాను. ఒకసారి బాక్స్లో పెట్టి చెక్ చేస్తున్నాను. ఇంకా కొంచెం లూజ్గా ఉంది కాబట్టి ఇంకో 2 లేయర్స్ వేద్దామని అనిపించింది. సో మళ్ళీ ఇంకొక 2 లేయర్స్ అట్లా ప్యాక్ చేశాను అనమాట. నిత్యకి సర్ప్రైజ్ గిఫ్ట్లు అంటే చాలా ఇష్టము. తను అడుగుతూ ఉంటుందన్నమాట, ఏదైనా సర్ప్రైజ్ చేయమని అట్లాగా. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఎగ్జైట్మెంట్గా ఉంటుంది ఒక గిఫ్ట్ ఏదైనా ఓపెన్ చేయాలంటే. సో అందుకని ఇట్లా ప్యాకింగ్ అనేది ఇంట్రెస్ట్గా చేశాను అనమాట. ఇలాగ ఇన్ని పేపర్స్, చాలా పేపర్స్ చేద్దాం అనుకున్నానండి. నాకు ఇది వీడియో తీసినప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. సో ప్యాకింగ్ చేసి వీడియో చేయడానికి. సో ఎడిట్ చేయడానికి నేను దీన్ని 9 మినిట్స్కి తీసుకొచ్చాను. ఇంకా అంతకుమించి తగ్గించినా బాగోదని చెప్పేసి ఇంక ఇట్లా 9 మినిట్స్కి చేశాను అనమాట. వీడియోని ఎడిట్ చేశాను. సో ఇలాగ న్యూస్ పేపర్తో మనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంకెంతైనా చేసుకోవచ్చండి. బట్ నేను బాక్స్కి సరిపడా చేసుకుంటున్నాను. నేను తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, బర్గర్ బాక్సు. ఆ బాక్స్లో కొంచెం ఫ్రీగా ఉండేటట్టు పట్టేటట్టు ఉండాలని చెప్పి ఇంక అట్లా చేశాను అనమాట. ఇది కూడా ఇంకా అలా ఫోల్డింగ్ చేసుకుంటూ గమ్ పెట్టుకుంటూ ఇంకా లాస్ట్కి అట్లా చేశాను అనమాట. నిత్యకి అయితే వాచ్ అనేది చాలా బాగా నచ్చిందండి. ఆ వీడియో కూడా నాకు మెయిన్ అప్పట్లో మాకు వీడియోస్ తీసుకోవడానికి ఇది లేదండి. ఇప్పుడు మా పిల్లలకి వీడియో తీసి ప్రతి దాన్ని మనం గుర్తుగా పెట్టుకోవడానికి ఉంటుంది, స్టోర్ చేసుకోవడానికి. అప్పట్లో మనం ఫొటోస్ తప్ప. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా బాక్స్లో సరిపోయింది. సో నేను ఇంకా వేస్ట్గా ఎప్పటి నుంచో ఉన్న పేపర్స్ని అలా దాచుకుంటూ ఉంటాను అనమాట. దేనికో దానికి క్రియేట్ చేయొచ్చని. ఇప్పుడు ఏం అనిపించిందంటే, బాక్స్లో మనకి పేపర్స్ వేస్తూ ఉంటారు కదా, సో దీన్ని కట్ చేసి మనం వేద్దాంలే అనిపించింది. ఇది కూడా మా నిత్య ఓపెన్ చేసినప్పుడు, అమ్మ నీకు ఈ పేపర్స్ ఎలా వచ్చినాయి అమ్మా, ఎక్కడమ్మా చెప్పమ్మా అంటా ఉంది పాపం. నేను ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మనకి క్రియేటివ్ అనేది ఉంటే కనుక ఎలాగైనా మనం ప్రిపేర్ చేయొచ్చండి పిల్లల కోసం. చూసారు కదా, ఇలాగ నేను కట్ చేసుకున్నాను ఒక పేపర్ని. తర్వాత ఒక న్యూస్ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసేసి మొత్తం ఇలాగ లోపల ఇందులో పెట్టేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ట్రై అయితే ఇట్లా చేశాను అనమాట. న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసేసాను. 2 న్యూస్ పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. సో ఇలా పెడదాం అనేసరికి లాస్ట్లో అనిపించింది అడుగున కొన్ని వేసి ఈ బాక్స్ పెట్టిన తర్వాత పేపర్స్ పెడదాం అనిపించింది. అందుకని మళ్ళీ తీసి నేను ఇట్లాగానే ప్యాక్ చేశాను అనమాట. మళ్ళీ చెప్పాను కదా పేపర్ రోల్స్ పెట్టుకున్నానని చెప్పి, ఇట్లా పెట్టిన తర్వాత వీటిని మళ్ళీ పైన వేసాను అనమాట అందంగా కనిపించడం కోసం. సో తను మాత్రం చాలా ఎక్సైట్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను తన ఎక్స్ప్రెషన్స్ ఎట్లా పెట్టింది, తను ఎంత ఎక్సైట్మెంట్ అయింది అనేది. నాకైతే ఇలా సర్ప్రైజులు చేయడం అంటే చాలా ఇష్టం అండి పిల్లలకి. తర్వాత ప్లాస్టర్ అనేది వేసేసానండి. ప్లాస్టర్ వేసేసిన తర్వాత మళ్ళీ దీనికి న్యూస్ పేపర్ అనేది చేస్తున్నాను ప్యాకింగ్. ఎందుకంటే తను ఓపెన్ చేసేటప్పుడు అమ్మ ఏముంది ఏముంది అని పాపం తను ఫస్ట్ పెద్దది అనుకుంది. తర్వాత అప్పటికే అడిగింది నన్ను, ఈ బాక్స్ ఎందుకు ఉంచావమ్మా అంటే దేనికైనా ఉపయోగపడుతుంది ఉంచాను అన్నాను. కానీ ఇలాగ దానికని సర్ప్రైజ్ అని చెప్పాం కదా, ఇంకా సరే బర్గర్ బాక్స్ అందుకనే ఉంచావా అని అడిగింది అనమాట. ఇట్లా ప్యాక్ చేసేస్తే సరిపోతుంది, అందంగా ఉంటుంది అనిపించింది. తను ఓపెన్ చేసేటప్పుడు కూడా ఇంకా ఎంతసేపు ఇంకా ఇంకా చిన్నదైపోయిందేంటి, ఇంక అసలు లోపలైనా పెట్టావా అని ఎన్ని క్వశ్చన్స్ అడిగిందో. లేకపోతే సర్ప్రైజ్ చేసి మామూలుగా ఏడిపించడానికి చేసావా అని అడిగింది. లేదమ్మా ఉందిలే చూడు అది అన్నాను అనమాట. ఇంక ఇలా ప్యాకింగ్ అనేది చేసేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మనం వీడియోస్ తీసుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. అప్పట్లో మనకి ఏదైనా క్యాప్చర్ చేయాలన్నా లేదనమాట, ఓన్లీ ఫొటోస్ వరకే ఉండేది మా ఏజ్లో. ఇప్పుడు నా పిల్లలది నేను ఇప్పుడుకి చిన్నపిల్లల వీడియోస్ చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, భలే ఉన్నాయిరా మీ వీడియోస్, మాకు ఏ వీడియోస్ లేవు అనిపిస్తాయి. సో అందుకని నేను ప్రతి దాన్ని క్యాప్చర్ చేయాలనుకుంటాను.
నాకు చాలా ఇష్టం. అవి చూస్తూ ఉంటే ఓకే. ఆ టైంలో వీళ్ళు ఇలా చేశారా అని చెప్పేసని. ఈ న్యూస్ పేపర్స్ తర్వాత అండి కలర్ పేపరు మా అమ్మాయి వేస్ట్ చేసి పాడేస్తూ ఉంటది. ఏదో ఒకటి చేసి కటింగ్స్. సో, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకా అని చెప్పి నేను దీనికి వాడేసాననమాట ఇట్లాగా. ఎందుకంటే దేన్ని మనం వేస్ట్ చేయకూడదు ఫ్రెండ్స్. ఉన్నదాన్ని ప్యాకింగ్ చేయాలనుకుంటాను నేనైతే. సో, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం అలా అని చెప్పేసి నేను ఇంక అలాగా ఆ పేపర్స్‌ని కూడా వేస్ట్ చేయకుండా చేశాను. బట్ ఏంటంటే ఇక్కడ గ్యాప్ వచ్చేసింది. అయ్యో! ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది అనిపించింది. మళ్ళీ తర్వాత ఏం చేశానంటే కొంచెం సైడ్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసని సైడ్స్ కట్ చేసేస్తే యెల్లో ర్యాపర్ ఒకటి వచ్చింది. అప్పుడు దాన్ని ఇట్లా అంటించేసాననమాట. కవర్ చేసేసాను. సో, కవర్ చేసేసిన తర్వాత ఇలా మళ్ళీ ప్యాక్ చేసేసుకుంటున్నాను కలర్ పేపర్ తోటి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నేను 1000కి దగ్గరలో ఉన్నాను. సో, ఇలాగే సపోర్ట్ చేసి 1000 దాటేదాకా చూడండి. ఇలా ప్యాక్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అది స్కూల్ నుంచి వచ్చేలోపు ఈ ప్యాకింగ్ అనమాట. 12కి ఎప్పుడో స్టార్ట్ చేశాను. 12:30 అయింది నాకు ప్యాకింగ్ అయ్యేసరికి. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పట్టింది ఫ్రెండ్స్. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే సర్ప్రైజ్ చేశాననమాట. మా సూర్య మరి నాకేదని అని అడిగాడండి సర్ప్రైజ్. నీకు ఆల్రెడీ పోకెమాన్ కార్డ్స్ సర్ప్రైజ్గా కొనిచ్చాను కదా, అప్పుడు వీడియో తీశాను ఫ్రెండ్స్. వాడు ఎక్స్ప్రెషన్స్ తక్కువ ఉంటాయి, చూసి ఓకే అని అట్లా ఇస్తాడనమాట. మా నిత్య అయితే ఎగ్జైట్మెంట్ అయిపోతుంది, ఓవర్ ఎగ్జైట్మెంట్ అంటారు దాన్ని. చాలా బాగుంటుంది. నేను సూర్యతో అదే అంటాను. ఈ వైట్ పేపర్ వచ్చేసి మనకి లేబుల్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, నోట్ బుక్స్కి లేబుల్స్కి అన్నీ తీసేసిన తర్వాత వైట్ ర్యాపర్ అనమాట. దాన్ని నేను కట్ చేయకుండా షీట్ లాగా ఉంచుకున్నాను, దేనికైనా ఉపయోగపడుతుందని. మనం ఏదైనా చేస్తున్నామంటే ఏదో కారణం లేనిదే దాయం కదా ఫ్రెండ్స్. ఇవి ఎప్పుడో నేను దాచిన కాగితాలు అనమాట. సో, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలకి నాకు యూజ్ అవుతుంది. నిత్య కోసం వెయిట్ చేసినాయి అనుకుంటా. నేనైతే నమ్ముతా ఫ్రెండ్స్. మన దగ్గర ఒక వస్తువు ఉన్నది అంటే దానికి ఏదో కారణం లేకుండా మన దగ్గర ఉండదు అది అని నేనైతే బిలీవ్ చేస్తాను, దాన్ని నమ్ముతాను నేను. సో, ఈ కాగితాలు ఇప్పటికీ నాకు ఇప్పుడు ఉపయోగపడ్డాయి అన్నమాట. సో, దాన్ని ప్యాక్ చేస్తున్నాను నేను. మా సూర్య అయితే చెప్తున్నా కదా ఫ్రెండ్స్, అంత ఎక్సైట్మెంట్ ఉండదు. ఓకే అంటాడు. మా నిత్య కలనే కాదు, మొత్తం నోరంతా ఓపెన్ చేసి వావ్ అంటూనే ఉండదు. అదే అబ్బాయికి అమ్మాయికి తేడా ఉంటుంది అంటారు కదా. సో, ఎక్స్ప్రెషన్స్లో నిత్య అయితే ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తుంది. సూర్య అయితే చాలా తక్కువ అండి, ఎక్సైట్మెంట్ తక్కువ వాడికి. వాడు సర్ప్రైజ్ అన్నాడు. రే నీకు పోకెమాన్ కార్డ్స్ ఇచ్చాను కదా అని చెప్పేసి అన్నాను బర్త్డేకి. నిత్యకి యాక్చువల్గా బర్త్డేకి నేను ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోయాను, అందుకని ఈసారి ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. మొన్న డిసెంబర్ 24th దాని బర్త్డే అయింది. ఇది వచ్చేసి దీన్ని కూడా షీట్ ఎప్పుడో చేశానండి, సూర్య బర్త్డేకి అనుకుంటా. ఒక 5 years బ్యాక్ చేశాను, హ్యాపీ బర్త్డే సూర్య అని చెప్పి. దాని మీద ఉన్న స్టిక్కర్స్ ఇప్పుడు దీనికి ఉపయోగపడ్డాయి. చిప్స్ కానీ ఏదైనా సరే. నేను ఇంకేం చేశానంటే ఈ వైట్ పేపర్ మీద వాటిని తీసి ఇట్లా అంటించాను అనమాట. కుందన్స్ కూడా దానికి అలానే ఉన్నాయి, అవి కూడా తీసి మళ్ళీ ఇట్లా అంటించాను బటర్ఫ్లైస్కి అందంగా చేసి. ఎప్పుడూ దాచిన కాగితాలు ఇప్పటికి ఉపయోగపడుతున్నాయి అంటే ఇన్ని రోజులు నేను పాడేయకుండా ఉంచడానికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఏదో దానికి ఉపయోగపడుతుందిలే అన్న టైప్లో నేను ఉంచానన్నమాట. చూసారు కింద ఫ్లవర్స్ కూడా ఆ కార్డుకున్నవే, అప్పట్లో అంటించినవి అనమాట. ఇప్పుడు దీనికి ఉపయోగపడ్డాయి. నేనైతే బిలీవ్ చేస్తానండి, మీకు కూడా బిలీవ్ చేస్తారా లేదా అన్నది నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. తర్వాత నేను స్కెచ్ పెన్తో పైన రాశాను అనమాట, మై డియర్ లవ్లీ డాటర్ అని చెప్పి ఒక స్మైల్ ఇచ్చి పెట్టానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.